పోస్టర్ ఇవ్వకండి. మామయ్య హుసేను ఫస్ట్లో సింగరేణి జాబ్ చేసిండు. బెల్లంపల్లి మందమరిలో బెల్లంపల్లి జాబ్ సింగరేణి జాబ్ చేస్తుండేను. అక్కడ నుంచి 40లోకి వెళ్ళిండు. 40లో ఏం చేయలేదు. 40లోకి వెళ్ళి మళ్ళీ అరెస్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసిండు. వచ్చి కూడా 14 సంవత్సరాలు అవుతుంది. జార్ఖండ్ నుండి వచ్చి 14-15 సంవత్సరాలు అవుతుంది దగ్గరలో. అప్పటి నుండి అతని మీద ఏ రిమార్కు లేదు, ఏ స్టేషన్లోకి వెళ్ళలేదు, ఏ కేసు లేదు అతని మీద. ఈ రోజు పొద్దున 14-15 సంవత్సరాలు అయితే అతను షుగర్ తోటి బీపీ తోటి బాధపడుతున్నాడు. కంటి ఆపరేషన్కి వెళ్ళడానికి తయారు చేస్తాం మేము మా మామయ్యని. మరి వచ్చి తీసుకెళ్ళిండ్రు వాళ్ళు పోలీసు వాళ్ళ మరి బయటి వాళ్ళు ఎవరన్నది తెలుస్తలేదు. ఎందుకు తీసుకెళ్ళిండ్రు మాకు చెప్పి తీసుకెళ్ళాలి కదా. అతను మాట్లాడుతుంటే కూడా మాట్లాడనీయకుండా భుజం మీద చెయ్యి వేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళిండ్రు. పోలీసు వాళ్ళు అయితే అట్లా తీసుకెళ్తారా? మరి వాళ్ళు గుండాలా? వాళ్ళు ఎవరు? నాకు ఎవరన్నా తెలుస్తలేదు. ఎట్లా తీసుకెళ్ళిండ్రో ఆ వ్యక్తిని అట్లా తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను. ఏమి జరగకూడదు, హాని ఏమి జరగకూడదు. జరిగితే మేము ప్రాణహాని కానీ ఏదైనా దెబ్బ కానీ ఏదైనా మాట కానీ ఏదైనా ఇబ్బందిగా ఉంటే మేము ప్రభుత్వం దాకా కూడా మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అతనికి ఏమైనా జరిగితే అతనికి జరగద్దు. ఇన్ని సంవత్సరాలు సుందరలేంది. ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినాక ఇప్పుడు బీపీ షుగర్తో బాధపడుతూ ఇంట్లో ఉన్న వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తీసుకెళ్ళింది పోలీసు వాళ్ళ మరి బయటి వాళ్ళ ఎవరన్నా తీసుకెళ్ళిందా ఏది తెలుస్తలేదు. అది ప్రభుత్వమేమి తెలుసుకోవాలని చెప్తున్నాం. ఎట్లా ఇంట్లోకి వెళ్ళి మనిషిని తీసుకెళ్ళిందో అట్లా తీసుకురావాలి. మా మామయ్యని జాగ్రత్తగా తీసుకురావాలని కోరుకుంటున్నాను. కంటి ఆపరేషన్ ఉన్నది. బీపీతో బాధపడలేక నా హెల్త్ బాగా లేదమ్మా అని కూడా చెప్పిండు. మేము వంట చేసి తినిపించుకొని పొద్దున్నే మళ్ళీ పలకరిద్దామనేసరికి ఈలోపే వచ్చి తీసుకెళ్ళిండు. మరి ఎక్కడోళ్ళు ఏంది అని మరి డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. మా మామయ్యని జాగ్రత్తగా తీసుకొచ్చి మాకు అప్పజెంగించాలి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఇంటి వాళ్ళని చెప్పాలి కదా. ఇంట్లో వాళ్ళను పక్కకు పెట్టేసి ఆ వ్యక్తి మీద చేసుకుంటా తీసుకెళ్ళి ఏమి చెప్పకుండా తీసుకెళ్తే కారులో వచ్చి ఎట్లా ఉంటుంది? నిన్న 3 వచ్చి విచారించారు. మామయ్య ఇక్కడ హుసేన్ అనే వ్యక్తి ఎవరు అన్నట్లు మామయ్యని ఇట్లా చెప్పాము. ఆ వ్యక్తితో మాట్లాడారు. పోలీసులు అయితే అట్లా డేర్గా మాట్లాడతారు, డేర్గా తీసుకెళ్తారు కదా. ఇట్లా మాట్లాడకుండా భుజం మీద చేసి నెట్టుకుంటా ఇట్లా తీసుకెళ్లారు కదా. వీళ్ళు పోలీసు వాళ్ళైనా అని నాకు డౌట్గా ఉన్నది. అందుకే నేను వీడియో సమాచారాన్ని మేల్కున్నాను. నేను చెప్పుకోవాలని చెప్పుకుంటున్నాను. అది రావాలి, మాకు ఫోన్ చేయాలి. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు, మళ్ళీ ఆన్ అయింది, మళ్ళీ కట్ చేస్తున్నారు. ఇది ఎవరి పని ఉంటుంది? మాకు సమాచారం అందియాలని కోరుకుంటున్నాను. అంటే మా మామయ్యను తెల్లవారుజామున 6 గంటల లోపే తీసుకెళ్ళిరు అని అంటే ఈ ప్రభుత్వం కొంచెం చూసుకోవాలి. కోర్టులో ఏదైనా ఉంటే కోర్టులో చేర్చుకోవాలి. కానీ ఇట్లా పొద్దున 6 గంటలకు వచ్చి తీసుకెళ్ళిరు అని అంటే మాకు కొంచెం భయంగా ఉన్నది. మరి ప్రభుత్వం దీనికోసం కొంచెం ఆలోచించాలి, చూసుకోవాలి అని చెప్తున్నాను. డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఆ మనిషి ఎక్కడున్నా కానీ ఆ మనిషి ద్వారా మాకు ఫోన్ అందించాలి. వీడియో ద్వారానైనా మాకు అందించాలి. మాకు ఫోన్లో మాట్లాడియాలి. నేను సేఫ్గా ఉన్నానని మా మామయ్య మాతోటి చెప్పాలి. అప్పుడు మేము కొంచెం నిమ్మలంగా ఉంటాము. సరే పర్లేదులే, ఏదో ఒక విషయానికి తీసుకెళ్ళిరు అని అనుకుంటాం. కానీ ఏం చెప్పకుండా తీసుకెళ్తే మేము టెన్షన్ పడుతున్నాను. వెంటనే ఇది ప్రభుత్వం కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాను. మాది కరీంనగర్ జిల్లా జమ్మిగుంట. మా బాబాయ్ పేరు మొహమ్మద్ హుసేన్, సన్నాఫ్ మొహమ్మద్ అంకుష్. ఆయన మాజీ మావోయిస్టు, శిక్షా వ్యవస్థాపకుడు. ఆయన మీద కేసులు ఉండే కేసులను కొట్టేసి జార్ఖండ్ అరెస్ట్ చేయండి వచ్చిండు. బెయిల్ మీద కేసులను కొట్టేసి ఇలాంటి కేసులు ఇప్పుడు అయిందంటే ఇంటికానే ఉంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు అవుతాను వచ్చి కూడా 14 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఇంట్లో ఉండే చిన్న వాళ్ళ మీ లోకల్ ఏదైనా పనులు చూసుకుంటున్నాడు. ఇక నిన్న కూడా మధ్యాహ్నం పోలీసులు వచ్చిండు కరిమంచలి నుంచి వచ్చిందని చెప్పి నాతోటి. ఒక కానిస్టేబుల్ లోకల్ కానిస్టేబుల్ కూడా వచ్చిండు. ఎందుకు వచ్చేసని అడిగితే మీరు లేదు ఒక కేసుకు షూటింగ్ పెట్టిండ్రు, అడ్రస్ కన్ఫర్మ్ కోసం ఎంక్వైరీ కోసం వచ్చిందని చెప్పిండు. వచ్చిందని చెప్పిండు. బాబాయ్ మాట్లాడి సెల్ఫీ తీసుకున్నారు, ఇంటి అడ్రస్ చూసుకున్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. మరి మేము లేవ ముందుకి పోలీసు వచ్చింది. వచ్చి నన్ను పిలుచుకుని బాత్రూంలో బ్రష్ చేసుకుంది. పిలుస్తుంటే నేను బయటకు వచ్చాను. మా బాబాయ్ లేడు ఇక్కడ. మా మిస్సెస్ చూసిన తర్వాత 2 పోలీసు వాళ్ళు అని చెప్పింది. నాతో సివిల్ డ్రెస్లో వచ్చిళ్ళు ఏం చెప్పాలి మాట నడు బుధవారం చేసుకుని పోతారు. ఆల్రెడీ వారికి ఒకటి ఉపచట్టం కేసు ఉంది సిద్దిపేటలో. మన కరీంనగర్ వెళ్ళి ఆ కోర్టులో మాకు పేసి ఆడేమైనా షూట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకటి వాళ్ళు వచ్చిన వాళ్ళు
మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. మరి ఇవాళ ఏం చెప్పలేదు, తీసుకుని పోయారు. నేను స్టేషన్ పోయినా, ఎంక్వైరీ కోసం పోతే ఆ కోర్టు నైట్ డ్యూటీ కానిస్టేబుల్ ఉన్నాడు, మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, మాకు ఏం తెలియదు అని చెప్పిండు. ఒకవేళ మీకు రావాలంటే 9 గంటల రండి, సీసీ కెమెరా చూసి చెప్దని చెప్పిండు. నిన్న ఎవరు వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చింది, రూరల్ పోలీసులు నిన్న అన్న కలిసిర్రా? కలిసి మాట్లాడారు, ఫోటో తీసుకున్నారు, సెల్ఫీ తీసుకున్నారు. నిన్న వచ్చి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇవాళ మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ మేము లేవాలి ఎప్పటికీ. పొద్దున వచ్చే వాళ్ళు మమ్మల్ని మాకు అసలు కలవనీయలేదు, ఏం మాట్లాడనీయలేదు. మరి మేము పోలీసులు వచ్చాం, మరి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినా, బెల్లంపల్లి నుంచి వచ్చినా, మళ్ళీ నుంచి వచ్చి 5 నుంచి వచ్చి ఏం చెప్పలేదు. తీసుకెళ్ళి నేను స్టేషన్ పోయి గురించి వాళ్ళు కూడా ఏం తెలియని చెప్పిండు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు మాకు ఎట్లా తెలియాలి? ఆయనకి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆయన మీడియాకు ముందు చూపించాలి. పబ్లిక్లో మీడియా ముందు చూపిస్తే మాకు నిమ్మలం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ప్రాణహాని ఉంటే మాత్రం పోలీసు జిమ్మదారు ఇది. ఆయనకి ఎలాంటి ప్రాణహాని జరగకుండా చూసుకోవాలని చెప్తున్నాను.